ఇలాంటి మరెన్నో వీడియోలు ఈరోజు చూడడానికి ఈ లైక్, వీడియోలో షేర్, 2026 సంవత్సరంలో సబ్స్క్రైబ్ వైశాఖ అండ్ మాసంలో కామెంట్. శనివారంతో కూడిన అష్టమి తిథి వస్తుంది. ఈ తిథి ప్రత్యేకత ఏమిటి, ఈ రోజున చేసే పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. కాలాష్టమి అనేది భైరవుడికి అంకితం చేయబడిన హిందూ పండుగ. ప్రతి చాంద్రమాన నెల కృష్ణపక్ష అష్టమి తిథి నాడు చంద్రుడు క్షీణిస్తున్న దశలో 8వ రోజున కాలాష్టమిని జరుపుకుంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి తిథి కాలభైరవ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత అనువైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున హిందూ భక్తులు భైరవ స్వామిని పూజించి ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉంటారు. ఒక సంవత్సరంలో మొత్తం 12 కాలాష్టమి ఉత్సవాలను జరుపుకుంటారు. వీటిలో మార్గశిర మాసంలో వచ్చేది అత్యంత ప్రాముఖ్యమైనది మరియు దీన్ని కాలభైరవ జయంతి అని పిలుస్తారు. కాలాష్టమి ఆదివారము లేదా మంగళవారం నాడు వస్తే మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ రోజులు భైరవ స్వామికి అంకితం చేయబడ్డాయి. శనివారం నాడు వచ్చే కాలాష్టమి అత్యంత పవిత్రమైనది. ఎందుకంటే ఇది కాలభైరవుడికి శనిదేవునికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున భైరవ ఆరాధన, నల్ల శునకాలకు ఆహారం పెట్టడము, ఆవు నూనె ధూపం వెలిగించడం ద్వారా శని రాహు దోషాలు తొలగిపోతాయి. మే 9వ తేదీ 2026 నాడు శనివారం నాడు వచ్చే కాలాష్టమి చాలా విశేషమైనది. శనివారం నాడు శుక్లయోగము, బ్రహ్మయోగంతో కూడిన కాలాష్టమి వస్తుంది. ఇది మరింత విశేషమైనది. దీన్ని శని భైరవ కాలాష్టమిగా పరిగణిస్తారు. ఇది ముఖ్యంగా రుణాలు, నరదృష్టి, శత్రువులపై విజయం సాధించడానికి మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు సాయంకాలం వేళ ఈ పరిహారాలు చేస్తే మరింత ఫలితాలను ఇస్తుంది. సాయంత్రం ప్రదోషకాలంలో పూజా గదిలో శివుడు లేదా కాలభైరవ పటం ముందు ఒక రాగి లేదా ఇత్తడి పళ్ళెంలో కొన్ని నల్ల నువ్వులు పోసి దానిపై ఎండు కొబ్బరి చిప్పలో నువ్వుల నూనెతో 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. మీ సమస్యను మనసులో చెప్పుకోవాలి. ఈ దీపం వెలిగించిన తర్వాత మీ కోరికను మనసులో చెప్పుకొని కనీసం 21 సార్లు ఓం కాల భైరవాయ నమః అని జపించాలి. మినపకారెలు వండి నైవేద్యంగా సమర్పించి వాటిని వీధిలోని నల్ల కుక్కలకు తినిపించాలి. వాటి వల్ల దోషాలు అన్ని తొలగి అదృష్టం వస్తుంది. ఈ దీపారాధన చేసిన ఎండు కొబ్బరిని ఇంట్లో వంటలకు వాడకూడదు మరియు ప్రసాదంగా స్వీకరించకూడదు. 2026 సంవత్సరంలో వైశాఖ మాసంలో కాలాష్టమి తిథి ప్రారంభము. 9వ తేదీ మే 2026 శనివారం మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషములకు ప్రారంభమై 10వ తేదీ మే 2026 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషములకు అష్టమి తిథి ముగుస్తుంది. కాలాష్టమి గొప్పతనం గురించి ఆదిత్య పురాణంలో చెప్పబడింది. కాలాష్టమి నాడు పూజించే ప్రధాన దైవము కాలభైరవుడు. ఈయన్ని శివుని అవతారంగా ప్రసిద్ధి చెందాడు. హిందీలో కాల అంటే సమయము అని, భైరవ అంటే శివుని అవతారము అని అర్థం. అందుకే కాలభైరవుడిని కాలదేవుడు అని కూడా పిలుస్తారు. మరియు శివభక్తులు ఆయనని పూర్తి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల మధ్య వాదన జరుగుతున్నప్పుడు బ్రహ్మ చేసిన ఒక వాక్యకు శివుడు ఆగ్రహించాడు. అప్పుడు ఆయన మహాకాళేశ్వర రూపం ధరించి బ్రహ్మదేవుని 5వ తలను నరికాడు. అప్పటి నుంచి దేవతలు మరియు మానవులు శివుడి ఈ రూపాన్ని కాలభైరవుడిగా పూజిస్తున్నారు. కాలాష్టమి నాడు శివుని పూజించేవారు ఆయన అపారమైన ఆశీస్సులు పొందుతారని నమ్ముతారు. ఈ రోజున భైరవ స్వామిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని బాధలు, వేదనలు మరియు ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని కూడా ఒక ప్రసిద్ధ నమ్మకము.